సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెక్ టీవీ ఆన్లైన్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మనం ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలి, దానికి కావాల్సింది ఏంటి, ఆ తర్వాత దాన్ని ఎలా సెట్ చేయాలి, ఈ విషయాలు తెలుసుకుందాం. ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే జస్ట్ మనకు కావాల్సింది ఒక జీమెయిల్ అకౌంట్ మాత్రమే. మనం ఆల్రెడీ ఉన్న జీమెయిల్ అకౌంట్ని లాగిన్ అయితే, మీరు ఫర్ సపోజ్ ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, మీకు ఆల్రెడీ ఉన్న జీమెయిల్ అకౌంట్ని youtube.com అని కొడితే మీకు ఇక్కడ సైన్ ఇన్ అని వస్తుంది. సో దీని మీద క్లిక్ చేసి ఏదైతే మీరు జీమెయిల్ అకౌంట్ ఉందో దాని ద్వారా ఇందులోకి లాగిన్ అవ్వచ్చు. ఫర్ సపోజ్ దిస్ ఈజ్ మై జీమెయిల్ అకౌంట్, ఆమె ఎంటర్ చేశాను, పాస్వర్డ్ కూడా ఎంటర్ చేశాను. సో ఇక్కడ మీకు యూట్యూబ్లో రైట్ కార్నర్లో ఒక ఐకాన్ కనబడుతుంది. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ క్రియేట్ చేస్తే, క్రియేటర్ స్టూడియో మీద క్లిక్ చేస్తే ఇలాగా యూ మస్ట్ క్రియేట్ ఛానల్ టు అప్లోడ్ వీడియోస్ అంటే క్రియేట్ ఏ ఛానల్ అని ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ మీకు ఛానల్ అడుగుతుంది, ఫస్ట్ నేము లాస్ట్ నేము. ఫర్ సపోజ్ నేను యూట్యూబ్ ట్యూటోరియల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి యూట్యూబ్ ట్యూటోరియల్, దిస్ ఈజ్ ఛానల్ నేమ్ అన్నమాట. నేను కూడా క్రియేట్ చేసుకో. ఇప్పుడు ఇది వన్ ఛానల్ క్రియేట్ అయిన తర్వాత మనం వీడియోస్కి వెళ్ళి ఇక్కడ మీకు డాష్ బోర్డ్ అనేది అపీర్ అవుతుంది. యూట్యూబ్ డాష్ బోర్డు, వీడియో మేనేజరు, లైవ్ స్ట్రీమింగ్ సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ, అలాగే కమ్యూనిటీ మెసేజింగ్ సంబంధించిన సిస్టము, ఛానల్కి సంబంధించిన డిఫాల్ట్ అప్లోడ్స్ కానీ కీవర్డ్స్ కానీ ఇవ్వాలంటే ఇక్కడ ఇదే తదితర ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో 1 by 1 ఆప్షన్ మనం ఇప్పుడు చూసుకుంటూ వెళ్దాం. డాష్ బోర్డ్ అనేది మన ఛానల్ క్రియేట్ చేయగానే ఇక్కడ వస్తుంది. సో తర్వాత వీడియో మేనేజర్ అప్లోడ్కి ఇక్కడ వస్తుంది. ప్లేలిస్ట్లు క్రియేషన్ కానీ కొత్తగా అప్లోడ్ అయిన వీడియో మనకి ఇక్కడ అపీర్ అవుతుంది అనమాట. లైవ్ స్ట్రీమింగ్ మనం ఏమనుకుంటే ఇక్కడ కాన్ఫిగర్ చేసుకుని లైవ్ స్ట్రీమింగ్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. దీన్ని వేరే క్లాస్లో సపరేట్గా లైవ్ స్ట్రీమింగ్ ఎలా ఇవ్వాలనేది సపరేట్ క్లాస్లో మనం చూద్దాం. ప్రజెంట్లీ కమ్యూనిటీ గైడ్లైన్స్ వచ్చేసి వాళ్ళ కామెంట్స్కి రిప్లై ఇవ్వడం కానీ, రివ్యూస్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చూసుకుంటాం. ఇటు కమ్యూనిటీ సబ్స్క్రైబర్స్ ఎవరెవరు ఎక్కడి నుంచి సబ్స్క్రైబ్ అయ్యారు, అలాగే మెసేజెస్ ఎవరు ఏం పంపించారు, ఇక కమ్యూనిటీ సెట్టింగ్స్, వీటికి సంబంధించినవన్నీ మెసేజింగ్ ఇవ్వాలి కానీ, ఏదైనా కామెంట్ని అప్రూవ్ చేయాలా లేదంటే రివ్యూ చేయాలా, తదితర విషయాలన్నీ మనం ఇక్కడ చూసుకోవచ్చు. అలౌ కామెంట్స్, హోల్డ్ కామెంట్స్, డిజేబుల్ కామెంట్స్ అని యువర్ ఛానల్, అలౌ, ఈ ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మెయిన్గా ఇప్పుడు మనం ఛానల్ కాన్ఫిగరేషన్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఛానల్ క్రియేట్ చేయగానే వెరిఫై చేయాలి. మనం వెరిఫై చేయడానికి ఇక్కడ ఏదైనా ఒక మన లొకేషన్ పెట్టుకుని, ఇక్కడ మెసేజ్ పెట్టుకుని వాట్ ఈస్ ద ఫోన్ నెంబర్ అన్నప్పుడు ఫోన్ నెంబర్ ఒకటి ఎంటర్ చేసి, సో ఇక్కడ మనకు ఒక మెసేజ్ వస్తుంది. సో మనకి మొబైల్ మెసేజ్కి ఏదైతే పంపించామో దానికి నెంబర్ వస్తుందన్నమాట. దీన్ని మనం వెరిఫై చేయడం ద్వారా ఛానల్ వెరిఫికేషన్ అనేది ప్రాసెస్ పూర్తి చేయవచ్చు. నెక్స్ట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఒక ఛానల్ క్రియేట్ అయిన తర్వాత దాన్ని చూసారుగా ఇక్కడ యూట్యూబ్ ట్యూటోరియల్ వెరిఫైడ్ అని వచ్చింది, మన ఇచ్చిన నెంబర్ ద్వారా వచ్చింది. ఇవి ఛానల్లో ఉన్న అప్లోడింగ్ ఆప్షన్స్ కానీ, వీడియో ఆప్షన్ కానీ ఎనేబుల్ అయినట్టు. ఇక్కడ మానిటైజేషన్ చేయాలి అంటే మనం యాడ్సెన్స్ని ఒకదాన్ని చేసుకోవాలన్నమాట. సో ముందు ఒక వీడియో అప్లోడ్ అయిన తర్వాత మానిటైజేషన్ ఆప్షన్ ఎలా ఎనేబుల్ చేయాలనేది వీడియో దాంట్లో చూద్దాం. ముందు అడ్వాన్స్డ్లోకి వెళ్ళి ఇక్కడ మెటా ట్యాగ్స్, ఒక ఛానల్కి సంబంధించిన మెటా ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, ఛానల్ కీవర్డ్స్ అంటే ప్రజెంట్లీ యూట్యూబ్ ట్యూటోరియల్ కాబట్టి ఇది యూట్యూబ్ ట్యూటోరియల్ ఆన్లైన్ ట్యూటోరియల్స్, ఎడ్యుకేషన్, ఇలా దీనికి సంబంధించిన మెటా కీవర్డ్స్, రిలేటెడ్గా ఉన్న కీవర్డ్స్ అన్నీ సరే మనం ఇక్కడ ఇచ్చుకుని ఛానల్ని కాన్ఫిగర్ అయ్యి ఇక్కడ సేవ్ కొడితే ఛానల్ మనకి కాన్ఫిగర్ అవుతుంది అన్నమాట. సో ఈ వీడియోలో మనం ఒక ఛానల్ని ఓపెన్ చేయడం ఎలా, అలాగే డాష్ బోర్డ్కి వెళ్ళి వ్యూ ఛానల్ కొడితే మీకు ఇలాగ వస్తుంది. ఇక్కడ యాడ్ ఛానల్ ఆర్ట్కి వచ్చేసి మీరు ఇక్కడ ఏదైతే సైజ్ ఉందో ఈ సైజులో ఏదైనా ఒక బ్యానర్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నాం కదా, రికమెండెడ్ సైజ్ ఫర్ దిస్ అని చెప్పేసి 2560 × 1450 ఒక 4 MB సైజులో బ్యానర్ని క్రియేట్ చేసుకోవడం ద్వారా ఇక్కడ మనం దీన్ని
బ్యానర్ని అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత వన్స్ మీరు ఏదైతే ఛానల్కి సంబంధించిన కీవర్డ్స్ ఇచ్చారో ఆ కీవర్డ్స్ని ఇలాగా నేను ఛానల్ సెట్టింగ్స్లో చూపించానుగా అలా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అలాగే ఛానల్ డిస్క్రిప్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ డిస్క్రిప్షను కీవర్డ్స్ అనేవి ఛానల్ని సెర్చ్లో వచ్చేటట్టుగా చేస్తుంది. ఫర్ సపోజ్ దిస్ ఈజ్ ఏదైతే కంటెంట్ పెడతామో దానికి రిలేటెడ్గా డిస్క్రిప్షన్ ఇచ్చుకోవాలి. దిస్ ఈజ్ అన్ ఆన్లైన్ యూట్యూబ్ ట్యూటోరియల్ ఛానల్. ఈ విధంగా మనం డిస్క్రిప్షన్ ఇచ్చుకోవాలి, ఇక్కడ కీవర్డ్స్ ఇచ్చుకోవాలి. సో వన్స్ ఇది రెడీ అయిన తర్వాత ఇక మనం నెక్స్ట్ స్టెప్లో యూట్యూబ్ ఛానల్ని యాడ్సెన్స్కి యాడ్ చేసుకోవడం, యాడ్స్ రావడం కోసం, అలాగే వీడియో అప్లోడ్ చేయడం. వీడియో అప్లోడ్ అయిన తర్వాత నేమింగ్, ట్యాగింగ్ ఎలాగ ఇవ్వాలి ఈ విషయాలు నేర్చుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.